గ్రంథము లేదా రెవల్యూషన్ చాప్టర్ 22 అంటే లాస్ట్ చాప్టర్ వర్సెస్ 11, 12 and 13. Let the evildoer still do evil, and the filthy still be filthy, and the righteous still do right, and the holy still be holy. Behold, I am coming soon, bringing my recompense with me to repay everyone for what he has done. I am the Alpha and the Omega, the first and the last, the beginning and the end. దేవుడు చెప్తున్నారు ప్రియమైన వాళ్ళారా. అంటే తెలుగులో ఏంటో చూద్దాం. ఈ వాక్యాలు 11, 12, 13 వచనంలో 22 ప్రకటన 22వ చాప్టర్ అన్నమాట. అన్యాయము చేయువాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము. దేవుడు ఆదికాండం మొదటి నుండి కూడా మనకి చెడు మంచి రెండు మన కళ్ళ ముందు పెట్టి మరి ఫ్రీడమ్ని ఇచ్చారు చేయటానికి, జీవించటానికి. మంచి చేయటం, మంచిగా బ్రతకండి అని దేవుడు చెప్పారు. అయితే ఫ్రీడమ్ని ఇచ్చినప్పుడు మనం ఆ ఫ్రీడమ్ని దుర్వినియోగపరచుకున్నాం ప్రియమైన వాళ్ళారా. అందుకని బైబిల్ గ్రంథంలో ఆయన ఓపిక పట్టి మానవాళి చేసేటటువంటి పనులకి ప్రకటన గ్రంథం చివరి చాప్టర్లు ఏమని చెప్తున్నారంటే, అన్యాయం చేసేవాళ్ళు ఇంకా అన్యాయమే చేయండి, అన్యాయమే చేయవాడు ఇంకనూ అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాడు ఇంకనూ అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకనూ నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకనూ పరిశుద్ధుడుగానే ఉండనిమ్ము. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, మీరు మీ పనులు చేస్తూనే ఉండండి, నేను త్వరగా వస్తున్నాను. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. మీ క్రియలకు తగిన ఫలితాన్ని నేను పట్టుకొని వస్తున్నాను. మీ క్రియలకు తగిన జీతాన్ని ఇవ్వటానికి నేను వస్తున్నాను. నేనే అల్ఫయు ఒమేగయు, మొదటివాడను కడపటివాడను, ఆదియు అంతమునై ఉన్నాను అని దేవుడు చెప్తున్నారు ప్రియమైన వాళ్ళారా. మనం ఇంతకుముందు అంతా చెప్పుకున్నాము. ఆయన జడ్జిమెంట్ డే రోజు ఏం చేస్తారు అదేనమాట జీతం అంటే. మంచి చేసిన వాడికి మరి స్వర్గాన్ని అవార్డు చేస్తారు, చెడు చేసిన వాడికి హెల్నే అవార్డు చేస్తారనమాట. ఆయన తీర్పులో మొదటి వాడును నేనే, కడపటి వాడును నేనే, ఇంకెవరూ లేరు దేవుడు అనేవాడు అని చెప్పారు.